అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎవరైతే ఏంటి. రచయిత వాణిశ్రీ గారు. ఇక కథలోకి వెళితే, సిక సడన్ బ్రేక్ లేసింది. కీచుమని టైర్ లాగిన శబ్దం వచ్చింది. ఆమె తల స్టీరింగుకి కొట్టుకుంది. గుండె దడదడలాడింది. మెదడు ముద్దుబారినట్లయింది. మై గాడ్ అని గొణుక్కుంది. కొన్ని క్షణాలలో కోలుకొని కారు దిగింది. ఎవరో ఆమె కారుకి అడ్డంగా వచ్చింది. రోడ్డు మీద పడిపోయింది. టైర్లు ఆమెకు కొద్దిగా తగిలినట్లున్నాయి. ఆమె స్పృహలో లేదు. ఇంకా తెల్లవారలేదు. తూర్పు ఎర్రబడుతోంది. రోడ్డు మీద కొందరు వాకింగ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ చూసి కొందరు పరిగెత్తుకొచ్చారు. ఏమైంది? ఎవరో కారుకి అడ్డం వచ్చింది అని చెప్పింది సిక. పోలీస్ కేస్ ఎవరో గొనిగారు. సికకి మండుకొచ్చింది. పోలీసులేం చేస్తారు? ముందు ఆమెను కారులో ఎక్కించండి ప్లీజ్. సిక గట్టిగా అనేసరికి వాళ్ళు కదిలారు. ఆమెను కారులో వెనుక సీట్లో పడుకోబెట్టారు. ఇందులో నా తప్పేం లేదు. ఆమె సడన్గా కారుకి అడ్డం వచ్చింది. సూసైడ్కి అటెంప్ట్ చేసిందేమోనని నా అనుమానం. ఎనీహౌ నేను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంటు ఇప్పిస్తాను చెప్పింది సిక. ఎవరూ మాట్లాడలేదు. ఇది పోలీస్ కేస్ అనుకుంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. జరిగింది చెప్పండి. ఇదిగో నా కార్డు. సికా చేతిలో కార్డు అందుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇది పెద్ద ప్రమాదం కాదు. ఆమె భయంతో తెలివి తప్పి ఉంటుంది. మీరెళ్ళండి మేడం, ఒక యువకుడు అన్నాడు. సిక కారుని దగ్గరలోని హాస్పిటల్ ముందు ఆపింది. ఈ మేడమే నిన్ను హాస్పిటల్లో చేర్చింది. నర్సు చెప్పింది బెడ్ మీద పడుకొని ఉన్న ఆమెతో. ఆమె లేవబోయింది. వద్దు ప్లీజ్ పడుకో అని ఆమెను వారించింది సిక. నర్సు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ చెప్పింది సిక. నేనే సారీ చెప్పాలి. ఎందుకు? మీకు ట్రబుల్ ఇచ్చాను. ముందు అసలు విషయం చెప్పు. కావాలని కారుకి అడ్డం వచ్చావు కదూ నిలదీసింది సిక. ఆమె నోరు పెగల్లేదు. కళ్ళల్లో నీళ్లురాయి. దుఃఖం ఆపుకుంది. పెదవులు వణుకుతున్నాయి. అవునన్నట్లు తల ఊపింది. మై గాడ్, లక్కిలీ నీకేం కాలేదు. ఏదైనా అయితే తలుచుకుంటేనే భయంగా ఉంది. 2 ఏళ్ల నుంచి కారు నడుపుతున్నా చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు. అటువంటిది నువ్వు పొరపాటున నా కారు కింద పడి చచ్చిపోయి ఉంటే హెల్, జీవితాంతం నరకం. ఇక జన్మలో కారు డ్రైవ్ చేసి ఉండేదాన్ని కాదు. ఆమె మౌనంగా సిక మాటలు వింటోంది. నీ పేరేంటి అడిగింది సిక. పద్మావతి నెమ్మదిగా అన్నది. సిక ఆమెను పరీక్షగా చూసింది. మెరూన్ కలర్ చుడిదార్లో ఎంతో అందంగా ఉంది. పచ్చటి శరీర ఛాయ. 20 ఏళ్ల లోపే ఉంటాయి ఆమెకు. ఇంత చిన్న వయసులో జీవితం మీద ఎందుకు విరక్తి కలిగి ఉంటుంది? ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పు, ఎందుకు చేసావి పని అనునయంగా అడిగింది సిక. పద్మావతి కళ్ళు మూసుకుంది బాధగా. ఆమెకు అన్నీ గుర్తొస్తున్నాయి. పద్మావతి ఇంటర్ పూర్తి చేసింది. ఫస్ట్ క్లాస్ వచ్చినా పై చదువులు చదవడానికి తండ్రి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఏదైనా జాబ్లో చేరాలనుకున్నది. అక్కడే పరిచయం అయ్యాడు విద్యాసాగర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అన్ని ప్రేమ కథల మాదిరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కాపురం పెట్టారు. విద్యాసాగర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే రిసెప్షనిస్ట్ జాబ్లో చేరింది పద్మావతి. విద్యాసాగర్ అసలు స్వరూపం తర్వాత బయటపడింది. తాగుడు, పేకాట వ్యసనాలు ఉన్నాయి. కంపెనీ డబ్బు వాడుకున్నాడు. జాబ్ పోయింది. పద్మావతి అదే కంపెనీలో ₹1,00,000 అప్పు తీసుకొని సాగర్ జైలుకు పోకుండా కాపాడగలిగింది. తర్వాత తన ఒక్కదాని సంపాదన సంసారం బండి లాగడానికి సరిపోవడం లేదు. పద్మావతి చెప్పడం ఆగింది. ఇవన్నీ మామూలే. అందుకు ఆత్మహత్య చేసుకోవాలా? అతన్ని మార్చడానికి ప్రయత్నించాలి. లేదా భరించింది చాలని వదిలించుకోవాలి. చస్తే ఏమొస్తుంది అన్నది సిక. నేను అందుకు చావాలని అనుకోలేదు. మరి? మా బాస్కి గవర్నమెంటులో ఒక ఆఫీసర్తో పని పడింది. ఆయన తనకు కావాల్సిన ట్రీట్ అడిగాడు. అది డబ్బు కాదు, వారం రోజులు ఫారిన్ ట్రిప్. అందుకయ్యే ఖర్చు భరించడం మా బాస్కి సమస్య కాదు. ఆ ఆఫీసర్ కన్ను నా మీద పడింది. నన్ను అతనికి తోడుగా పంపమన్నాడు. మా బాస్ నన్ను పిలిచి ఇది డ్యూటీ అనుకో అన్నాడు. నువ్వు కంపెనీకి చెల్లించాల్సిన డబ్బు మాఫీ చేయిస్తాను. నువ్విప్పుడు అద్దె ఇంట్లో ఉన్నావు. నీకు ఒక ఫ్లాట్ కొనిస్తాను.
అప్పుడప్పుడు ఇటువంటి అవసరాలు ఉంటుంటాయి, అవి అటెండ్ కావాలి. బాస్ నిర్మోహమాటంగా చెప్పాడు. నేను మర్నాడు ఆఫీస్కి వెళ్ళలేదు. సాగర్ కారణం అడిగాడు. నేను ఏడుస్తూ జరిగింది చెప్పాను. ఇందులో ఏడవటానికేముంది, మంచి ప్రపోజలే కదా అన్నాడు. పద్మావతి వెక్కి వెక్కి ఏడ్చింది. జీవితంలో సెటిల్ కాకుండా ప్రేమలో పడటం, తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోవడం ఘోరమైన తప్పని గ్రహించాను. ప్రేమ ఒక భ్రమ అని అర్థమైంది. ఇంకెందుకు ఈ జీవితం అనిపించింది. విరక్తి కలిగింది. నేను బాస్ చెప్పినట్లు వినకపోతే అక్కడ నాకు జాబ్ ఉండదు. ఏం చేయను, చావడం తప్ప అన్నది ఏడుపు ఆపుకొని. నీకు ఇంకెక్కడైనా జాబ్ దొరకదా అడిగింది శిఖ. దొరుకుతుంది, కానీ అక్కడ ఇటువంటి పరిస్థితే ఎదురైతే, పోనీ నా భర్త సపోర్టు ఉంటే జీవితంలో పోరాడగలను. నా బాధ అతను అర్థం చేసుకోవడం లేదు. కేవలం డబ్బేనా మనిషికి కావాల్సింది? డబ్బు కోసం లొంగిపోవాల్సిందేనా? ఇష్టం లేని పనులు, నీచాతి నీచమైన పనులు చేయాలా? ఎందుకు? ఎవరి కోసం చేయాలి? నేను శరీరం అమ్ముకొని వాడికి అన్నీ అమర్చి పెట్టాలా? నాకు జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మినవాడు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఏం చేయాలి? నేను ఇలా మోసపోతానని ఊహించలేదు. పద్మావతి కన్నీటికి ఆనకట్టలేదు. పద్మ, నిన్ను కట్టుకున్నవాడు అర్థం చేసుకోనంత మాత్రాన ఈ లోకంలో ఇంకెవరూ అర్థం చేసుకోరా? అతను మోసం చేసినంత మాత్రాన చావాలనుకోవడం అవివేకం. ఈ లోకం చాలా విశాలమైనది, అదే సమయంలో సంకుచితమైనది. ఎవరి స్వార్థం వారిది. మనలో ధైర్యం ఉంటే మన ఇష్టం వచ్చినట్లు జీవించగలం. నువ్వు ధైర్యంగా నిలబడితే ఎవరో ఒకరు అండగా తోడుగా నిలబడతారు చెప్పింది శిఖ. ఎవరు? నేనే. పద్మావతి శిఖను ఆశ్చర్యంగా చూసింది. నువ్వింకా చిన్నదానివి. ఆఫ్కోర్స్ నేను చిన్నదాన్నే. నేనింకా యూనివర్సిటీలో చదువుతున్నాను. నాకు జీవితంలో అనుభవం లేకపోవచ్చు, కానీ ఆడవాళ్ళ సమస్యల మీద, అవసరాల మీద అవగాహన ఉంది. నేను మా యూనివర్సిటీలో లీడర్ని. నువ్వు గుండె ధైర్యం తెచ్చుకో. మీ బాస్, నీ భర్త నీ మీద అధికారం చలాయించలేరు చెప్పింది శిఖ. పద్మావతి శిఖలో ఒక నాయకురాల్ని చూసింది. తనలో ఉన్న నిరాశ, నిస్పృహలు తొలగిపోతున్నట్లు అనిపిస్తోంది. మంచు తెరలు విడిపోతున్నట్లు, వెలుగులోకి ప్రయాణం చేస్తున్నట్లు అనుభూతి కలుగుతోంది. నిజమే, అక్కడ జాబ్ పోతే మరొక చోట దొరుకుతుంది. సాగర్ వంటి నీచుడు భర్తగా లేకపోతేనే తను ఎందుకు చావాలి? పద్మావతి కోలుకుంది. డిశ్చార్జి చేశారు హాస్పిటల్ నుంచి. శిఖ ఆమెను కారులో ఎక్కించుకొని బయలుదేరింది. పద్మావతి తన ఇంటికి దారి అడుగుతుందని అనుకుంది, కానీ శిఖ ఏం మాట్లాడలేదు. కారు సరాసరి పద్మావతి పనిచేస్తున్న కార్పొరేట్ కంపెనీ పోర్టికోలో ఆగింది. పద్మావతి అయోమయంగా శిఖ వైపు చూస్తోంది. ప్లీజ్ నన్ను మా ఇంట్లో వదలండి, నేను ఇక్కడ పని చేయదలుచుకోలేదు బాధగా అన్నది పద్మావతి. శిఖ నవ్వింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బహిరంగపరచకపోవడం, తమలో తాము కుమిలిపోతూ చెప్పుకుంటే సిగ్గుచేటని భావిస్తూ చావుకు పాల్పడడం ఆడవాళ్ళు అనాదిగా చేస్తున్నదే. ఎన్నాళ్ళిలా? నువ్వు చదువుకున్నదానివే కదా. నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి, అందరికీ తెలిసేటట్లు చేయాలి. ఇప్పుడు రోజులు మారాయి. నువ్వు ఫోన్ చేస్తే పత్రికా విలేకరులు వస్తారు, టీవీ జర్నలిస్టులు వస్తారు, నీకు జరగబోయే అన్యాయాన్ని లోకానికి తెలియజేస్తారు శిఖ చెబుతోంది. పద్మావతి మౌనంగా వింటోంది. ఎదిరించకుండా ఉంటే ఎప్పటికీ అన్యాయాలు చేస్తూనే ఉంటారు. చచ్చినట్లు వింటారు అనే ధోరణి పెరిగిపోతుంది. తిరగబడతారు అని తెలుసుకున్నప్పుడు అన్యాయాలు చేయడానికి జంకుతారు. ఏమంటావు? పద్మావతి మాట్లాడకుండా కారు దిగింది. నువ్వు ఇక్కడే జాబ్ చెయ్యాలి, చేస్తావు. మీ బాస్తో నేను మాట్లాడతాను అన్నది శిఖ. శిఖని అనుసరించింది పద్మావతి. ఆమె సరాసరి బాస్ ఛాంబర్లోకి ప్రవేశించింది. ఎవరూ ఆమెను అడ్డుకోలేదు, చూస్తూ ఉండిపోయారు. బాస్ శిఖను పద్మావతిని చూస్తూనే బ్రుకుటి ముడివేసి ప్రశ్నార్థకంగా చూశాడు. పద్మకు ఒంట్లో బాగలేదు, అందుకే డ్యూటీకి రాలేదు చెప్పింది శిఖ. బాస్ మాట్లాడలేదు. అసహనంగా సీట్లో కదిలాడు. శిఖ బాస్ ఎదురుగా కూర్చొని ఉంది. పద్మావతి నిలబడే ఉంది. పద్మ, ప్లీజ్ కూర్చో అన్నది శిఖ. పద్మావతి బాస్ ఎదురుగా ఎప్పుడూ కూర్చోలేదు. తనే కాదు, అక్కడ పెద్ద ఉద్యోగులు సైతం బాస్ ముందు కూర్చోరు, నిలబడే మాట్లాడతారు. బాస్ సీటు ఎదురుగా ఉన్న సీట్లన్నీ విఐపీల కోసమే.
శిఖ ఆమె చేయి పట్టుకొని లాగి తన పక్క సీట్లో కూర్చోబెట్టుకుంది. బాస్ సింహమైతే శిఖ పెద్ద పులిలా ఉంది. పద్మని ఫారిన్ ట్రిప్ డ్యూటీ ఏదో వేశారట కదా. ఆమె రావడం లేదు. ఆ ఆఫీసర్ వెంట నేను వెళతాను కూల్గా అన్నది శిఖ. బాస్ నెత్తిన బాంబు పడినట్లు అదిరిపడ్డాడు. మనిషి షేక్ అవుతున్నాడు. ముఖం ఎర్రగా మారిపోతోంది. పెదవులు కోపంతో వణుకుతున్నాయి. ఏసీ రూమ్లో కూడా అతనికి చెమట్లు పట్టాయి. బాస్ అవస్థ చూసి శిఖ పెదవులపై చిరునవ్వు మెరిసింది. పద్మావతి షాక్ తిన్న మనిషిలా అయిపోయింది. శిఖ అటువంటి ప్రపోజల్ బాస్ ముందు తెస్తుందని అనుకోలేదు. ఏమాత్రం ఊహించలేని విషయం. శిఖ బాస్తో ఏదో పోట్లాడుతోందని, ఆడపిల్లకింత అన్యాయం చేస్తారా అని నిలదీస్తుందని ఏదేదో అనుకుంది. కానీ పద్మావతికి శిఖ ఏమాత్రం అర్థం కావడం లేదు. గెటౌట్! బాస్ పెద్దగా కేకలు పెట్టాడు. ఎవరైతే ఏంటి, వాడి వెంట వెళ్ళడానికి నేను పనికిరానా? పద్మ మాత్రమేనా? నేను పద్మంత అందంగా లేనా? వయసులో లేనా? ఐఆమ్ ఓన్లీ 20+, నాట్ 40+ అన్నది శిఖ. బాస్ కోపంతో లేస్తూ బజర్ మోగించాడు. యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. ముందు వీళ్ళని బయటకు పంపండి కోపంగా అరిచాడు. సెక్యూరిటీ వాళ్ళు బొమ్మల్లా నిలబడిపోయారు. ఒక అడుగు ముందుకు వేయలేదు. ఆఫీసర్ వెంట పద్మని పంపితే కంపెనీకి బోల్డంత లాస్. ఆమె తీసుకున్న లోన్ మాఫీ చెయ్యాలి. ఫ్లాట్ ఏదో కొనిస్తానన్నారట. 10 లక్షలైనా లేనిదే పాత ఫ్లాట్ కూడా రాదు. ఎందుకు అంత లాస్? నేను వెళితే ఆ డబ్బంతా మనకి మిగులుతుంది కదా డాడీ. డాడీ? పద్మ అదిరిపడింది. బాస్, శిఖ డాడీ. డాడీ, పద్మ కూడా నీ కూతురు లాంటిది కాదా? అవసరాల కోసం ఎందుకు అమాయకురాళ్లను ఊబిలోకి దించుతారు? ఎంత డబ్బు సంపాదిస్తే మీ ధనదాహం తీరుతుంది? శిఖ మాటలు తూటాలై బాస్ గుండెల్ని తాకుతుంటే హార్ట్అటాక్ వచ్చిన వాడి మాదిరి కుర్చీలో కూలబడిపోయాడు. అవమానంతోనో బాధతోనో తల వంగిపోయింది. డాడీ, పద్మ ఇక్కడే జాబ్ చేస్తుంది. ఇంక్రిమెంట్ శాంక్షన్ చెయ్యండి. ఆమె భర్తకు మళ్ళీ జాబ్ ఇవ్వండి. అతనికి తప్పుదిద్దుకునే అవకాశం ఇవ్వండి. శిఖ చరచరా లేచి వెళ్ళింది. పద్మావతి ఆమెను అనుసరించింది. పద్మ, ధైర్యంగా ఉండు. ఈ కంపెనీకి నేను బాస్నే. నేను కూడా ఒక డైరెక్టర్ని. మా మమ్మీ కూడా డైరెక్టర్. నేను ఈ విషయం మమ్మీకి చెప్పలేదు. చెబితే మమ్మీ నాకంటే స్పీడ్ డాడీకి విడాకులిస్తుంది. శిఖ నవ్వింది. నీ సీట్లో కూర్చో. బై. శిఖ పద్మావతి కంటికి దేవతలా కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో లోకం గురించి ఎంత అవగాహన అని ఆశ్చర్యపోయింది. శిఖ కారులో కూర్చొని చేయి ఊపుతోంది. పద్మావతి కంట్లో నుంచి కన్నీరు కారుతోంది. అది బాధతో కాదు, ఆనందంతో. శిఖ లాంటి ఆడది 1,00,000కు ఒక్కరున్నా ఈ దేశంలో ఆడదాని జీవితం బాగుపడుతుందేమో అనుకుంది పద్మావతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.